హాయ్ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన పథకాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 1వ తారీఖు నుంచి సంజీవని అనే పథకాన్ని తీసుకురాబోతున్నారు. వాస్తవానికి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకము ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఒక సంచలనమైన పథకం అని చెప్పాలి. అయితే రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశం ఏంటంటే అటు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన, ఇటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలకు మేలు చేయడం, ఇక్కడ హాస్పిటళ్లకు మేలు చేయడం. ఇది ఆయన ఉద్దేశం. కానీ అది ఇండైరెక్ట్గా ప్రజలకు బెనిఫిట్ అయింది. ఏదైనా రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే దిక్కు లేకుండా ఉండాల్సిన స్థితి నుంచి ప్రైవేటు హాస్పిటళ్లలో ప్రభుత్వ సొమ్ముతో వైద్యం చేయించుకునే అవకాశం దొరికింది. దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఏం విమర్శలు? ఆ డబ్బులేదో తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దచ్చు కదా అని. కానీ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అది కాదు కదా. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగ్గా తీర్చిదిద్దడమో జనానికి మేలు చేయటమో అనేది కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ప్రైవేటు హాస్పిటళ్లకు లబ్ధి చేకూర్చాలి ప్రభుత్వ సొమ్ముతో అనేది ఆయన ఉద్దేశం. అందుకే ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. కాకపోతే ఏదో ఒక రకంగా ఒక మంచి వైద్యం అయితే అందుతోంది కాబట్టి ప్రజలు సంతోషించారు. అది ఆయనకు చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకు మించిన ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారు. అంటే ఒక రోగం వస్తే ఆ రోగానికి సంబంధించిన చికిత్స ప్రైవేటు హాస్పిటల్లో చేసుకోవటం అనేది ఆరోగ్యశ్రీ అయితే అది కొనసాగుతూనే ఉంది ఆ పథకం రెండు రాష్ట్రాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం ఏంటంటే సంజీవని. అసలు రోగం రాకుండానే చేయగలిగితే చాలామందికి పల్లెటూళ్ళలో ఎస్పెషల్లీ అవగాహన ఆరోగ్యం పట్ల పెద్దగా ఉండకపోవటం వల్ల బీపీలు, షుగర్లు వచ్చినా లెక్క చేయకుండా ఏదో పని చేసుకుంటా ముద్దుకు వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి అది తీవ్రమైన స్థాయికి చేరిన తర్వాత మాత్రమే ఇక హాస్పిటల్ చుట్టూ తిరగడంతో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ బాడీలో జరిగిపోతూ ఉంటుంది. అయితే అలా కాకుండా 3 అంచెల ఒక విధానాన్ని తీసుకొచ్చారు సంజీవని అనే పథకంలో. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్. ప్రిడిక్టివ్ అంటే మీకు ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే అవకాశం ఉంది అనేది తెలియజేస్తుంది. రెండవది ప్రివెంటివ్ అంటే దాన్ని రాకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి జీవనశైలి కావాలని కాషన్ ఇస్తారు. మూడవది క్యూరేటివ్, వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ 3 అంచెల పథకం మాట ఇది. సంజీవని టాటా సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రయోగాత్మకంగా కుప్పం, చిత్తూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని నిర్వహించింది. ఇది అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. దాదాపు 56% మంది హైపర్ టెన్షన్ నుంచి దూరం అయ్యారు. హైపర్ టెన్షన్ రాకుండా 56% మంది కాపాడుకోబడ్డారు. 16% మంది డయాబెటిస్ వల్ల ఇబ్బంది పడకుండా నియంత్రణలోకి తెచ్చుకోగలిగారు. 91% మంది ఈ పథకం చాలా బాగుంది అంటున్నారు. దీంట్లో ఉండే ఒక బ్యూటీ ఏంటంటే ఇంటి వద్దకే ఈ ల్యాబ్ వాళ్ళతో టెస్టులు చేయించడానికి ఇంటి వద్దకే వెళ్ళి మ్యాక్సిమం టెస్టులు అంటే ఇంటి వద్ద చేయగలిగినవి, మిషనరీతో చేయగలిగినవి ఖచ్చితంగా ల్యాబ్కి వెళ్ళాల్సిందే. కాకపోతే రక్త పరీక్షలు లాంటివి ఇంటి వద్ద చేయొచ్చు కదా. ఇంటి వద్దే చేయగలిగిన పరీక్షలను ఇంటి వద్ద చేయడం, అలాగే అవసరమైతే అడ్వాన్స్డ్ పరీక్షల కోసం ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లకు తరలించడం, వాళ్ళ హెల్త్ రిపోర్ట్ని డిజిటలైజ్ చేయటం. ఇప్పుడు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేస్తే ఇవాళ మీరు కుప్పంలో ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో మీరు చూపించుకున్న అది అనుసంధానం అయిపోద్ది. కాబట్టి కుప్పం నుంచి ఇచ్చాపురం వెళ్ళారనుకోండి, ఇచ్చాపురంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి నా ఆరోగ్య పరిస్థితి గురించి అని అడిగితే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, ఓహో మీరు ఈ మందులు వాడారా, మొత్తం డేటా అంతా దాంట్లో వచ్చేస్తుంది. అంటే కొత్తగా వీళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ ఆరోగ్య చరిత్ర మొత్తం కూడా నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. తద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ కూడా పిహెచ్సిల్లో అవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కుప్పంలో పిహెచ్సి, యూపీహెచ్సి, విలేజ్ హెల్త్ క్లినిక్ ఇవన్నీ కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి వాటన్నిటికీ డిజిటల్ నెర్వ్ కనెక్ట్ అనే ఒక విధానం ద్వారా ఒక్క చోటకి తీసుకొచ్చేసారు. సో ఎక్కడికైనా సమాచారాన్ని తీసుకోవచ్చు. సో అట్లా ఎస్పెషల్లీ ఇది చదువుకోని వాళ్లకు, కొంత అవగాహన లేని వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా ఒక వ్యాధి వచ్చే ముందే
రాకుండా చేసుకోగలిగితే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ ప్రయత్నం ఇవాళ చంద్రబాబు గారి సారథ్యంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి ఈ పథకాన్ని అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నారు. ఇది అందరికీ ఒక ఆరోగ్య సంజీవని, నిజంగానే దీని పేరు సంజీవని, నిజంగానే ఇది సంజీవనికి ఉపయోగపడద్దంటలో ఎలాంటి సందేహం లేదు.